9th क्लास चिल्ड्रन ఈరోజు మనం సమ్మక్క సారక్క జాతర इसका विधा क्या है। पहला इसका विधा निबंध है। నిబంధ వ్యాస రూపంలో మనకి చెప్పబడింది, ఉపవాచక అన్నమాట ఇది మనకి. సో దీన్ని తెలంగాణలో చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఏపీలో దసరా ఎంతైతే అద్భుతంగా చేసుకుంటారో అలాగే సమ్మక్క సారక్క జాతరని తెలంగాణ సైడ్ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. చూద్దాం రండి ఎంత బాగా జరుపుకుంటారో మనం ఈ పాటల్లో చూద్దాం. భారతీయ సంస్కృతి విశ్వ में विशेष स्थान रखती है। భారతీయ సంస్కృతి మన భారతీయుల యొక్క సంస్కృతి ప్రపంచంలో విశేషమైన స్థానం ఉందట. यह सभी धर्म जातियों के लोग मिलजुल कर रहते हैं। ఇక్కడ చాలామంది ధర్మాలు జాతులు చాలా రకాల అందరూ మిల్జుల్కర్ కలిసిమెలిసి బతుకుతారు ఇక్కడ. ఇస్కా ఏక్ ఉదాహరణ, దీనికి ఒకే ఒక ఉదాహరణ ఉంది. ఏంటది? సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర. అసలు జాతర ఏంటి, పూజలు ఏంటో చూద్దాం రండి. यह జాతర తెలంగాణ राज्य का एक प्रमुख जनजाति मेला है। यह జాతర, ఈ జాతర ఏంటి అంటే తెలంగాణ రాజ్యం యొక్క ప్రముఖ జనజాతి మేళా హై. ప్రముఖ జనజాతుల యొక్క పండుగ ఉత్సవం. यह जयशंकर भूपालपल्ली जिले के सम्मक्का सारक्का तांडवाई मंडल के मेडारम गांव में धूमधाम से मनाया जाता है. जय చూడన్న ఇది ఏ ప్లేస్లో జరుగుతుంది అంటే సమ్మక్క సారక్క జాతర జయశంకర్ భూపాల్పల్లి జిల్లే. ఆ జిల్లా పేరు ఏంటి అంటే భూపాల్పల్లి జిల్లా అటది. ఆ జిల్లాలో తాండవాయి మండలంలో మేడారం గ్రామంలో అద్భుతంగా ధూమ్ధామ్ అంటే అసలు కనుల విందుగా జరుగుతుందట. చాలా బాగుంది కదా, మనం కూడా వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా, అంత అద్భుతంగా జరుగుతుంది అంటే. यह वरंगल में लगभग 110 కిలోమీటర్ दूर है. ఇది వరంగల్ జిల్లాకి ఇంచుమించు 110 కిలోమీటర్ల దూరంలో ఉందట. तांडवाई मंडल के घने जंगल व पहाड़ों के स्थिति मेडारम में इस ऐतिहासिक यात्रा का आयोजन किया जाता है. సో తాండ్వాయి మండల్ కే ఘనే జంగల్ మే. సో తాండ్వాయి మండలంలో పెద్ద జంగల్ అంటే ఫారెస్ట్ అనమాట. పహాడంసే కొండలు గుట్టలు మధ్య ఐతిహాసిక జాతరకి ఆయోజన కియా జాతా హై. చాలా అద్భుతంగా ప్రాముఖ్యంగా సాంప్రదాయాలతో పాటు చేయబడే ఒక జాతరట. విశ్వాస్ హై కి సమస్త జనజాతి లోగ్ కి దేవి సమ్మక్క సారక్క అత్యంత మహిమావన్ హై. విశ్వ హై మనకి విశ్వాసం ఉందట, వాళ్ళకి విశ్వాసం ఉందట. ప్రపంచంలోనే సమస్త జనజాతి లోగో మొత్తం జనజాతి ప్రజలందరూ దేవి సమ్మక్క సారక్క అత్యంత మహిమా విహే. సో ఈవిడికి సమ్మక్క సారక్కి చాలా గొప్ప మహిమలు ఉన్నాయి అని నమ్ముతున్నారట. विविध प्रांतों से लोग यहाँ पर आकर वन देवता के रूप में సమ్మక్క సారక్క की పూజా करते हैं. వివిధ ప్రాంతం సే రకరకాల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేట ఇక్కడ సమ్మక్క సారక్కలను చాలా అద్భుతంగా విశేషంగా పూజిస్తారట. यहाँ की सबसे बड़ी जनजाति यात्रा है. ఇది జనజాతిల యొక్క జాతరట. यह यात्रा पूरी तरह से जनजाति रीति रिवाजों के अनुसार आयोजित की जाती है. ఇది మొత్తంగా జనజాతుల యొక్క పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయాలను బట్టి చేసే ఒక పద్ధతి అని చెప్తున్నారు. నెక్స్ట్ 1996 में आंध्र प्रदेश राज्य सरकार ने इस यात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया. సో దీన్ని 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే గౌరవమైన ఒక పండగ కింద చేసిందట. అంటే అందరూ చేసుకునే పండగ కాబట్టి మన వాళ్ళు చూడండి, ఎక్కడైనా తిరుపతి అలాంటి ప్రదేశాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో గవర్నమెంట్ ఎలాగైతే కేర్ తీసుకుంటుందో ఇక్కడ కూడా అదే పద్ధతిని స్టార్ట్ చేసిందట 1996లో. 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले में जगित्याला प्रांत के
पोलवास के जनजातीय शाखा मेड़राजु की इकलौती पुत्री सम्मक का विवाह मेड़ारम शशांक పగిడిద్ద రాజు के साथ हुआ। 12వ శతాబ్దంలోట ఈ సమ్మక్క వివాహము చూడండి, శతాబ్ది ఆ టైంలో అనమాట. కరీంనగర్ జిల్లా యొక్క జగిత్యాల ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ప్రాంతంలో పోలవాసకే పోలవాసుల యొక్క జనజాతి శాసక్ మేడరాజు, ఆ జాతి యొక్క రాజుగారు ఆయన మేడరాజు అనమాట. ఏకలవ్ పుత్రి, ఆయనకి ఇష్టమైన పుత్రి అంటే ముద్దుల కూతురు. సమ్మక్క వివాహం, సమ్మక్క యొక్క పెళ్ళి మేడారంకే శాసక్ పగిడిద్ద రాజు. ఈ సమ్మక్క ఆవిడ యొక్క పెళ్ళి ఎవరితో అయింది అంటే పగిడిద్ద రాజు గారితో అయిందట. మేడరాజు గారి కుమార్తె అయిన సమ్మక్క యొక్క వివాహము పగిడిద్ద రాజు గారితో అయిందట. इस दंपत को सारालम्मा, नागुलम्मा और जंपन्ना नामक 3 संतान हुई. ఈ సమ్మక్క పగిడిద్ద రాజుల యొక్క పిల్లలు ఎవరట చూడండి, సారాలమ్మ అంటే సారక్క అంటారు కదా, ఆవిడ పేరు అసలు పేరు సారాలమ్మ. నాగులమ్మ और జంపన్న, సారాలమ్మ నాగులమ్మ ఇంకెవరట జంపన్న నామక్ 3 సంతానే, 3 పిల్లలట ఆవిడకి. చెప్పాను కదమ్మా, సమ్మక్క పగిడిద్ద రాజు యొక్క పిల్లలు వీళ్ళ 3. రాజుకి విస్తారకి ఆకాంక్ష से काकतीय नरेश प्रथम प्रतापरुद्र ने पोलवास पर आक्रमण किया था. సో కాకతీయ నరేష్ ప్రతాపరుద్రుడు ఏం చేశారంటే పోలవాసుల మీద ఆక్రమణకు వెళ్ళాట. उनके आक्रमण के कारण मेड़ारम के भागकर अज्ञात में रहने लगे. సో వాళ్ళిద్దరి వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఏం జరిగింది అంటే, సో వాళ్ళిద్దరికీ ఇప్పుడు చెప్పారు కదా నాన్న ఆక్రమణ చేస్తున్నారు అని, యుద్ధం జరుగుతుంది అని. ఉనికి ఆక్రమణకే కారణం, ఆయన ఆక్రమణ చేసే కారణం చేత మేడరాజు ఏం చేశాట, మేడారం సే భాగకర్, మేడారం అనే ఊరికి పారిపోయి కొన్ని రోజులు అజ్ఞాతంగా ఉన్నారట. మేడారం के शासक कोय जाति के नरेश पगडिद्द राजू కాకతీయ సామంత్ కే రూప్ మే రహనే లగే. అయినప్పటికీ కాకతీయ రాజుల సామంతుల కింద పగిడిద్ద రాజు గారు వాళ్ళ దగ్గర ఉన్నారనమాట. కింటు అకాల్ కే కారణ్ వే కాకతీయ నరేష్ కా కర్ దేనాకే విఫల్ హుయే. ఆ రోజుల్లో పన్నులు సుంకాలు కడతారు కదమ్మా, అప్పుడు విపరీతమైన కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాకతీయులకి సుంకం కట్టలేకపోయారట ఈ పగిడిద్ద రాజు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది అంటే కాకతీయ నరేష్కి పర్ నారాజ్ హో గయే. సో వాళ్ళు సుంకాలు కట్టలేదని చెప్పి కాకతీయ నరేష్ రాజు గారు వాళ్ళ మీద పగిడిద్ద రాజు వాళ్ళ మీద మేడరాజు పగిడిద్ద రాజు మీద కోప్పడ్డారట. నారాజ్ హుయే కోప్పడ్డారట. అతः ప్రథమ प्रतापरुद्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पौर्णమి के दिन మేడారం पर आक्रमण कर दिया. అప్పుడు ఏం జరిగింది అంటే ప్రథమ ప్రతాపరుద్రు, సో కాకతీయుల ప్రథమ ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే వాళ్ళ మహామంత్రి అయిన యుగంధర్తో కలిసి మాఘ పౌర్ణమి రోజు, ఏ రోజున అన్నది మాఘ పౌర్ణమి రోజు మేడారం గ్రామం మీద ఆక్రమణకు వెళ్ళాడు, అంటే యుద్ధానికి వెళ్ళాడట. అప్పుడు ఏం జరిగింది అంటే సమ్మక్క సారక్క అమ్మవార్లు ఎలాగయ్యారు అన్నది మనకి స్టోరీ అంతా చెప్తున్నమాట. सांप्रदायिक ढंग से अस्त्र शस्त्र धारण कर पगिडिद्दराजु, सम्मक्का, सारक्का, नागुलम्मा, जंपन्ना, गोविंदराजु अलग अलग प्रांतों से गोरिल्ला युद्ध आरंभ कर वीरता से लड़ते हैं. సో అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారట, ఆయన ఆక్రమణ చేయగానే అంటే యుద్ధానికి రాగానే సాంప్రదాయిక డంగ్ సే వాళ్ళ సాంప్రదాయాలను బట్టి ఆ అస్త్రశస్త్రాలని తీసుకుని పగిడిద్ద రాజు ఎవరెవరు యుద్ధానికి వచ్చారు అంటే పగిడిద్ద రాజు సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు వీళ్ళందరూ వేరు వేరు ప్లేసుల నుంచి గొరిల్లా యుద్ధం. మనకి చూడండి మనకి కొన్ని సినిమాల్లో గుంటనక్క పద్ధతి అంటే యుద్ధం చేసే పద్ధతి గుంటనక్క పద్ధతి, గొరిల్లా పద్ధతి అంటారు కదా, ఆ పద్ధతిలో గొరిల్లా యుద్ధం కింద స్టార్ట్ చేశారట వీళ్ళందరూ యుద్ధాన్ని. ఆరంభకర్ వీరతాసే లడితే, చాలా వీరత్వంగా వీళ్ళు కూడా వాళ్ళతో పాటు యుద్ధం చేయడానికి ముందుకు కదిలారట. కింటు ప్రతిష్ఠిత ఔర్
बहुसंख्यक काकतीय सेना के आक्रमण से मेड़राजु, पगडिద్దరాజు, सारालम्मा, नागुलम्मा, गोविंदराजु యుద్ధ మే వీరగతి ప్రాప్తి కర్తే హే. కానీ వాళ్ళకన్నా ఈ కాకతీయుల యొక్క సేన ఎక్కువ ఉండడంతో, చాలా ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళు ఫైట్ చేసే, అంటే వాళ్ళతో యుద్ధం చేసే సమయంలో ఎవరు వీరగతి అంటే వీరమరణం పొందారంటే మేడరాజు, పగడిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు వీళ్ళందరూ వీరమరణాన్ని పొందారట. అంటే అక్కడ ఆ యుద్ధంలో చనిపోయారు అని అర్థం. ఇప్పుడు చూడండి, మనం వీర సైనికులు అంటాం కదా, మన గురించి జవాన్లు చనిపోతే అలాగనమాట. నెక్స్ట్, జంపన్న సంపెంగ్ నహర్ కే జల్ మే సమాధి లేతే హే. అక్కడ యుద్ధం జరిగే సమయంలో ఏం జరుగుతుంది అంటే ఈ కాకతీయుల యొక్క సేన జంపన్న వాగులో, జంపన్న అనే అతన్ని సంపెంగ వాగులో ముంచి చంపేస్తారు, చాలా దారుణంగా చంపేస్తారు. तभी से సంపెంగ వాగు జంపన్న వాగు కే నామ్ సే ప్రసిద్ధ హో గయి. అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ జంపన్నని అక్కడ చంపేస్తారో, ఆ సంపెంగ వాగులో ముంచి బలవంతంగా చంపేస్తారో, ఆ రోజు నుంచి సంపెంగ వాగుని జంపన్న వాగు కింద మార్చడం అనేది జరిగిందనమాట. ఇన్ సబ్ ఘటనాओं के विरुद्ध సమ్మక్క కాకతీయ సేన పర్ రణచండీ సే సమ్మాన్ టూట్ పడితీ హే. ఇదంతా వీళ్ళందరూ చనిపోయారని చివరిలో సమ్మక్కకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆవిడకి కోపానికి అవధులు ఉండమన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే రణచండి, చండికాదేవి తెలుసు కదా నాన్న, ఆ రణచండిలాగా ఆవిడ ఆ కాకతీయుల సేన మీద విరుచుకు పడిపోతుందట. వీరతాకే సాధ్ యుద్ధ కర్తే హే. నిజంగా విరుచుకుపోతుంది, దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తుంది, యుద్ధాలు చేస్తూ ఉంటుంది. ఓ పక్కన కత్తి యుద్ధం చేస్తుంది, ఓ పక్కన ఫైటింగ్ చేస్తుంది, ఓ పక్కన గుర్రంతో వస్తుంది. రణచండిలాగా ఉంటుందన్నమాట. ఒక్క ఆవిడే వన్ మ్యాన్ షో లాగా ఉంటుందన్నమాట. जनजाति स्त्री की युद्ध कला देखकर प्रतापरुद्र ఆశ్చర్యచకిత్ హో జాతే హే. జనజాతి యొక్క స్త్రీ ఇంత గొప్పగా యుద్ధం చేయడం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. అయ్య బాబాయ్, ఒక్క స్త్రీ, అది జనజాతి యొక్క ఒక్క స్త్రీ రణచండిలాగా ఇలా యుద్ధం చేస్తోంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు. कहा जाता है कि अंत में शत्रुओं के हाथों घायल सम्मक्का युद्ध भूमि से చిలుకల గుట్టాకి ఓర్ జాతి హుయి అదృశ్య హో జాతి హే. చివరిలో ఏం జరుగుతుంది అంటే ఇలా ఫైట్ చేసి 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 కాకతీయ చేతుల్లో ఆవిడ పాపం దెబ్బలు తింటారన్నమాట. శత్రువుకి హాతంకి గాయాలు అవుతాయి అన్నమాట, కొన్ని గాయాలు అవుతాయి. అప్పుడు ఓపికలకి ఆవిడ ఏం చేస్తుందంటే సమ్మక్క యుద్ధ భూమిసే, అక్కడి నుంచి ఆ యుద్ధ భూమి నుంచి సమ్మక్క చిలుకల గుట్ట అనే ఒక ప్లేస్కి వెళ్తుంది. ఓర్ జాతి హుయే అదృశ్య హో జాతి. అంత దూరం నడుచుకుని వెళ్ళి అక్కడ అదృశ్యం అయిపోతుంది. ఆవిడ చనిపోయింది అని ఇప్పటిదాకా చెప్పరు, ఆవిడ అక్కడ అదృశ్యం, చిలుకల గుట్లో ఆవిడ అదృశ్యం అయిపోయిందట. ఎలాగట, ఉస్కి ఖోజ్ మే గయి సేనాకి ఉస్ ప్రాంత మే బాంపీ కే పాస్ హల్దీ కుంకుమ కే భరణి మిల్తీ హే. ఆవిడ వెనకాలే కాకతీయ సేన కూడా ఆవిడని వెంబడించుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూడడం, ఆవిడ వెళ్ళిన చోటు దగ్గరట కుంకుమ బండి దొరుకుతుందట. ఆవిడ ఎక్కడ చనిపోయిన ఆనవాళ్ళు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకవు కాకతీయులకి. ఆవిడ ఉన్న ప్లేస్లో ఆ చిలుకల గుట్లో కుంకుమ బండి, చెట్టు కింద కుంకుమ బండి దొరుకుతుందట. అంటే ఆవిడ అదృశ్యం అయిపోయింది. అలా అని చెప్పి చనిపోయిందని మాత్రం చెప్పలేదు మనకి అక్కడ. ఉస్కి ఖోజ్ మే గాయి సేనా को उस प्रांत में బాంబీ కే పాస్, అక్కడ ఆ ప్లేస్లో హల్దీ కుంకుమకి భరణి మిల్తీ హే. వాళ్ళకి కుంకుమ బండి దొరికింది అనమాట, కుంకుమతో ఉన్న ఒక భరణి దొరికింది. उसी के सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पौर्णमी के दिन सम्मक्का सारका जातरा बड़े ही वैभव के साथ आयोजित की जाती रही है. ఇంకా అప్పటి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమికి సమ్మక్క సారక్క జాతరని చాలా వైభవంగా చేయడం అనేది స్టార్ట్ చేశారట. జాతరాకే పెహలే దిన్ కన్నెపల్లి సే సారాలంకి సవారీ లాయి జాతీ హై. ఫస్ట్ ఏం చేస్తారంటే కన్నెపల్లి నుంచి సారాలమ్మని తీసుకొస్తారట, ఆవిడ ప్రతిమని తీసుకొస్తారు ఫస్ట్ రోజు. దూసరే దిన్ చిలుకల గుట్టాకే భరణీకే రూపమే సమ్మక్క కో ప్రతిష్టాపిత్ కియా జాతా హై. ఆవిడని దింపిన తర్వాత, ఫస్ట్ సారాలమ్మని దింపిన తర్వాత రెండో రోజు ఏం చేస్తారంటే చిలుకల గుట్టని భరణ రూపంలో సమ్మక్క దేవి కింద ప్రతిష్ఠించి ఆవిడని దింపుతారు, ఆవిడని ఆవాహన చేస్తారు.
देवी की प्रतिष्ठापना के समय భక్తజనం की भीड़ उमड़ पड़ती है. అప్పుడు వాళ్ళకున్న సంతోషం, ఆవిడని ప్రతిష్ఠిస్తున్నప్పుడు వాళ్ళకున్న ఉద్రేకం కానీ సంతోషం కానీ మనం మాటల్లో చెప్పలేము. అంటే వాళ్ళ యొక్క ఆక్రోశన ఉమ్మడి జాతి చాలా పెరిగిపోతుంది. మనం చూడండి, ఒక మైకంలో ఉండిపోతుంది. దేవుడి యొక్క స్వరం వినగానే లేదా డప్పులు వినగానే మనం ఓ మైకంలోకి వెళ్ళిపోతాం కదా, అలా అయిపోతారట అక్కడ జనం అంతా. యహ భీడ్ కిసి కుంభ మేళా సే కమ్ నహీ హోతీ హే. ఇలాంటిది ఏ కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది జనాలు వస్తారట. ఇలాంటి జనాల్ని మనం కుంభమేళాలో కూడా చూడలేం. इसलिए इस జాతర को राज्य का కుంభ మేళా కహ జాతే హే. కాబట్టి దీన్ని కుంభమేళా అని కూడా అంటారు. तीसरे दिन दोनों माता देवियों के आसन पर प्रतिष्ठापित करते हैं. సో మూడో రోజు ఏం చేస్తారంటే ఇద్దరిని ఆవాహనించేసి అక్కడ ప్రతిష్టాపన చేస్తారట. చౌథవే దిన్ దేవియోంకే ఆహ్వాన హోతే హే. నాలుగో రోజు వాళ్ళిద్దరిని మళ్ళీ ఆహ్వానిస్తారు. అంటే మనం ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఎలాగైతే చేస్తామో వాళ్ళిద్దరిని అమ్మవారిని రమ్మని ఆవాహన చేస్తారట. పునః దోనో దేవియోంకే యుద్ధ స్థల్కి ఓర్ లే జాయా జాతా హే. సో పునః దిన్ తర్వాత రోజు ఏం చేస్తారంటే ఆ ఇద్దరిని ఎక్కడైతే యుద్ధం జరిగిందో మొత్తం ఆ స్థలమంతా ఆ సమ్మక్కని సారక్కని తిప్పుతారట. परंपरा की तौर से चले आ रहे जनजाति पुरोहित ही यहाँ के పురోహిత్ హోతే హే. దీనికి ప్రత్యేకంగా ఓ పురోహితుని పెట్టి శాస్త్రయుక్తంగా ఆ పూజను జరిపిస్తారట. చాలా గొప్పగా జరిపిస్తారట. अपनी इच्छाओं के पूरा करने का कामना करते भक्तजन देवी को सोना निवेदन रूप से चढ़ते हैं. సో ఆవిళ్ళ అంటే జనాలు ఉంటారు కదమ్మా, వాళ్ళ కోరికలు తీరిస్తే కనుక బంగారం రూపంలో ఉన్న బెల్లాన్ని వాళ్ళు దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. గుడ్డాకే సోనే కహతే హే. అదే బెల్లాన్ని మనకి బంగారం అని చెప్తారనమాట ఇక్కడ. ఈ జాతరకి ఎందుకని పగిడిద్ద రాజు తన హస్బెండ్ ఉన్నారు కదా నాన్న, హస్బెండ్ నేమ్ పగిడిద్ద. పగిడి అంటేనే బెల్లం, బంగారం. సో ఆ బెల్లం అనమాట, ఆ బెల్లం రూపంలో ఇస్తే వాళ్ళ కోరికలు ఆ దేవి తీరుస్తుందని ఒక నమ్మకం అక్కడ. इस यात्रा का ऐतिहासिक लगभग 900 वर्ष पुराना है. 900 సంవత్సరాలు 900 సంవత్సరాలు 900 ఇయర్స్ ఎగో 900 సంవత్సరాల క్రితం కథ అనమాట ఇదంతా. అంటే ఇంచుమించు మనం మామూలుగా చెప్పుకునే 900 సంవత్సరాల క్రితం కథ అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇతిహాసిక్ లగ్భగ్, ఇతిహాసాల ప్రకారం ఇది 900 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఆచారము అని. ప్రతి వర్ష భక్తों की సంఖ్య और इसकी సంఖ్యతి बढ़ती ही जा रही है. ప్రతి సంవత్సరం జనాలు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने की भावना जागृत होती है. इस यात्रा में ఈ జాతరలో ఏంటంటే సామాజికత और देश के प्रति अपने आप को समर्पित करने की భావన జాగృత होते हैं. ఇప్పుడు అంటే కుల మతాలు ఏమీ భేదాలు లేకుండా ఆ సమ్మక్క సారక్క జాతరకి వచ్చి అక్కడ జరుగుతున్న జాతరని అందరూ ఆనందించడం, చూసి ఆనందించడం అనేది చాలా గొప్ప అన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనం అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని కూడా మనం ముందు చెప్పారు కదమ్మా, అన్ని ఆచార సాంప్రదాయాలని మనం స్వీకరిస్తాము. यह తెలంగాణ राज्य की जनजातीय संस्कृति का एक अनूठ उदाहरण है. చాలా గొప్పగా చెప్పే ఉదాహరణ అనమాట. यह తెలంగాణ రాజ్యకి, ఇది తెలంగాణ రాజ్యం యొక్క జనజాతీయ సంస్కృతి, జనజాతి సంస్కృతి యొక్క అద్భుతమైన దృశ్యము, అద్భుతమైన పండగ, అద్భుతమైన ఉత్సాహం అంటే ఆలోచన. సో మనం ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకవేళ సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. రోజుకి సంవత్సరానికి మనకి ఉత్సవంలో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుందే తప్ప తరగదు. కాబట్టి సమ్మక్క సారక్కల్ని అడవి దేవతల కింద పూజించడం అనేది ఒక ఆనవాయితీ కింద తెలంగాణలో ఉంది అని చెప్పి మనకి ఈ లెసన్ ద్వారా చెప్పడం అనేది జరిగింది.